కోసం నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? ఆనియన్స్ శనగపిండి ఫ్రై. ఆనియన్స్ శనగపిండి ఫ్రై. ఓ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆనియన్ కూర అంటే మాకు తెలుసు, విన్నాం. బేసన్తో శనగపిండితో సెపరేట్ గా చాలా పూరి కూరలు అలా చేసుకుంటారు తెలుసు, కానీ ఈ రెండు మిక్స్ అన్నారు, ఫ్రై అని చెప్పారు. చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఆనియన్స్, శనగపిండి, సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పోపు దినుసులు. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రెసిపీ. అయితే మనం కూడా చూసి త్వరగా నేర్చేసుకుందాం. పావని గారు, ఫస్ట్ ఏం చేసుకోవాలండి? స్టవ్ ఆన్ చేస్తున్నారా? స్టవ్ ఆన్ చేసి ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఇది ఎక్కడ నేర్చుకున్నారు పావని గారు? మా ఫ్రెండ్ నేర్పించిందండి, లావణ్య తన పేరు. తనకు ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, లావణ్య గారికి చాలా పెద్ద హాయ్ అండి. ఎందుకంటే ఈ రెసిపీ నిజంగా మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆహా, అట్లా ఎప్పుడైనా సమయానికి వెంటనే త్వరగా వంట కావాలంటే వెంటనే ఒక ఫోన్ చేస్తారా? ఏం చేయాలని చెప్పి అది అర్థమైంది. చూసారా ఎంత చక్కగా ఉల్లిపాయ కూర విన్నాం, కానీ రెండు మిక్సింగ్ ఎలా ఉంటుందని మాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. ఎలా చేస్తారో నేర్పించిందండి, బాగుంది. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేస్తుంటారా? చేస్తుంటాను. ఇది అసలు దేనికి బాగుంటుంది కాంబినేషన్? రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఓకే, సడన్ గా ఇంట్లో ఏమీ లేవనుకోండి, సడన్ గా కూరగాయలు లేవు, అయిపోయాయి, కానీ రోటీకి కానీ రైస్ కానీ కూర కావాలి, కంపల్సరీ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మాత్రం పావని గారు పరిచయం చేసిన, పావని గారికి లావణ్య గారు పరిచయం చేసిన ఈ రెసిపీ మాత్రం మనం నేర్చుకోవాల్సిందేనండి. ఓకే, ఆయిల్ వేసేసుకుందామా? ఆయిల్ వేసి ఇక్కడ ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా తరుక్కోవాలా, లేకుంటే మన ఇష్టం కొంచెం పొడవుగా కూడా కట్ చేసుకోవాలి? చిన్నగా. ఓకే, ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేస్తున్నారు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అంతే కదా? అంతే. ఓకే, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేశారు. ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసేసి వాటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి యాడ్ చేశారు స్పెషల్గా. అంటే చాలా చోట్ల మనం ఎక్కువగా పచ్చిమిర్చిని యాడ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మాత్రం ఎండుమిర్చి. ఇవన్నీ కూడాను అబ్జర్వ్ చేస్తే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే, మరి మీ పిల్లలకు ఇష్టమైన ఏంటి, ఎలాంటి రెసిపీ ఇష్టపడుతూ ఉంటారు? స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడతారండి. అసలు మీరు స్వీట్ కూడా కొంచెం చాలా తక్కువ అనుకుంటా. తక్కువ కదా, అంతా స్పైసీ పైన ఆధారపడి. అంటే మీకు కోపం అసలు కనిపించట్లేదు? అలా అనిపిస్తుందేమో మీకు. అమ్మో, లోపల కోపం ఉందన్నట్టు. ఎవరిపైన కోపం వస్తూ ఉంటుంది ఎక్కువగా? ఇంకా జనరల్గా గొడవ చేసినప్పుడు పిల్లల మీదనే వస్తుంటారు. ఓకే, హస్బెండ్ పైన రాదా? రాదు, అస్సలు రాదు. అసలు రాదా? ఎందుకు? ఆయన చాలా కూల్గా ఉంటారు కాబట్టి. ఆనియన్స్ కాస్త వేగినాక పసుపు వేసుకుందాం. ఓకే, పసుపు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతుంటే స్మెల్ కూడా భలే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కొంచెం ఇది ఫ్రై అయ్యాక, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయినాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి? వాటర్ యాడ్ చేయమని, ఎందుకంటే ఫ్రై కదా. ఆనియన్ శనగపిండి ఫ్రై అన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడ మనకి వాటర్తో పని లేదు. ఓకే, కారం వేసుకున్నాం. కారం కూడా, ఎండుమిర్చి వేసాం, కొద్దిగా కారం, టేస్ట్కి తగ్గట్టు కారం, అలానే సాల్ట్ కూడా. ఓకే, ఓకే, తర్వాత శనగపిండి వేసుకున్నాము. ఓకే, శనగపిండి క్వాంటిటీ ఏమైనా ఉంటుందా? ఏముండదండి, ఆనియన్స్కి సరిపడా వేసుకుంటాం. ఓకే, పట్టేటట్టు ఉండాలి. పట్టేనా? కొంచెం డ్రైగా అవుతుందేమో, ఫ్రై లాగా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ 2 ఉల్లిపాయలకి 3 స్పూన్లు అట్లా సరిపోతుంది. కొంచెం గరం మసాలా వేసుకుంటాం. సో చూసారా, పొడి పొడిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం శనగపిండి అంటే పీల్ చేసుకుంటుంది అందులో ఉండే ఆయిల్ని కూడాను. కొంచెం గరం మసాలా ఫైనల్గా.
ఇది నాకు అనిపిస్తుంది రోటీస్ మనం తయారు చేసుకునేటప్పుడు పరోటా లాగా సెంటర్ లో పెట్టి మనం అట్లా పెట్టేసుకోవచ్చు. చేసుకుంటే వెజ్ బాగుంటుంది రోల్స్ లాగా కదా. చేసుకోవచ్చు. ఓకే, ఆలు పరోటా మనం చాలా సమోసాల్లోకి. అవునవును, సమోసాలకు కూడా రైట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఒకటి చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. అయిపోయినట్లేనా పవని గారు? అయిపోయిందండి. ఓకే, డిష్ అవుట్ చేసుకోవడమే లేటు, చాలా తొందరగా అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, ఆనియన్ శనగపిండి ఫ్రై రెడీ అయ్యింది. టేస్ట్ చేసి చూసి చెప్పండి. ఓకే పవని గారు, సో మా కోసం త్వరగా తయారు చేసి చూపించేశారు. ఆనియన్ శనగపిండి ఫ్రై టేస్ట్కి సిద్ధంగా ఉంది. నేను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చూపిస్తా ఎలా ఉందో. చాలా బాగుంది. ఉల్లిపాయలకి లైట్గా మనకి వేసుకునే శనగపిండి దానికి తాకింది కాబట్టి లైట్గా ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంది. ఇలాంటివి మనకి పావని గారు ఐడియా ఇచ్చినట్లు సమోసాల్లో స్టఫింగ్ కానీ, అలానే మనం రోటీస్ చేసుకుంటాం కదా పరోటాస్ లాగా, ఆ విధంగా తయారు చేసుకున్న చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. పవని గారు ఈరోజు మా ప్రేక్షకుల కోసం పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. మరి ఇంత మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ గిఫ్ట్ వోచర్ మీ సొంతం చేసుకున్నారు. సో గీతా కృష్ణ శారీస్ వారి తరపు నుంచి ఇది పనామా అండ్ కొత్తపేటలో కూడా వేరే బ్రాంచెస్ ఉన్నాయి. మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి, మీకు ఎలాగో షాపింగ్ ఇష్టం అని చెప్పారు, మంత్లీ థ్రైస్ చేస్తారని చెప్పారు కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మనకు పావని గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా 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 బాగున్నాయి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా కొత్త కొత్త వెరైటీస్ మేము ఎప్పటికీ మీకు పరిచయం చేస్తూ ఉంటాం. మీరు కూడా హ్యాపీగా నేర్చుకుని సంతోషంగా ఉండండి. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త రెసిపీని మాకు పరిచయం చేయాలనుకుంటే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపు మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.